నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భీమవరం నియోజకవర్గంలో 15,000 మందికి పైగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వివరించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యత పాలకొల్లులో వెల్లడించిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రామానాయుడు న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో రాస్తారోకో చేసిన అంగన్వాడీలు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని హెచ్చరించిన ఉద్యమకారులు రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని తణుకులో కోరిన 1998 డిఎస్సి క్వాలిఫైడ్ ఎంటీఎస్ ఉపాధ్యాయులు వైఎస్ షర్మిల ప్రమాణ స్వీకారానికి తరలి రావాలి పిలుపునిచ్చిన తణుకు కాంగ్రెస్ నేతలు దండగర్ర గ్రామంలో పాదయాత్ర చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించేందుకు ఉత్సాహపడుతున్న ప్రజలు దుంపగడప పర్యటనలో పేర్కొన్న ఉండి ఎమ్మెల్యే రామరాజు ఎరవలి మండలం కండవల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ కొత్తపేటలో గళం విప్పిన అంగన్వాడీలు పాత బస్టాండ్ సెంటర్లో భారీ ధర్నా వాడపల్లి వెంకన్నను దర్శించుకునేందుకు పట్టిన సమయం 2 గంటలు పోటెత్తిన భక్తులు తప్పని ఇబ్బందులు మండపేట చంద్రబాబు సభకు తరలివెళ్లిన రాజోలు నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు ఆధ్వర్యం వహించిన మాజీ మంత్రి గొల్లపల్లి ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో మార్మ్రోగిన భక్తుల గోవింద నామస్మరణలు కనులారా తిలకించిన శ్రీవారి నిత్యార్జిత కళ్యాణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. శనివారం భీమవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో సుమారుగా 15,000 మందికి పైగానే ఇళ్ల స్థలాల పట్టాలను అందించామని గుర్తు చేశారు. అభివృద్ధి అనేది ఒక బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ పేరిచెర్ల విజయ నరసింహరాజు, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆక్వా రంగాన్ని ఆదుకుంటుందని పాలకొల్లు ఎమ్మెల్యే, ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆక్వా రైతులకు భరోసా ఇచ్చారు. శనివారం పాలకొల్లులో జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K ర్యాలీలో ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. టీడీపీ జనసేన కూటమి ఎటువంటి నిబంధనలు లేకుండా యూనిట్ రూపాయిన్నరకే విద్యుత్తును అందిస్తామన్నారు. అలాగే ఈ తరహా రైతులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా కార్మికులు ఈ రంగంపై ఆధారపడి ఉన్నారని వివరించారు. ఇప్పటికే ఈ రంగానికి సంబంధించిన అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆక్వా రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పాలకొల్లులో జై భారత్ క్షీరారమ్మ ఆక్వా రంగం సరఫున మరి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ యొక్క 2K ఆక్వా రైతుల ర్యాలీని నిర్వహిస్తున్నటువంటి గాంధీరాజు గారు, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి రైతు సంఘ సభ్యులకు, ఆక్వా రైతులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఆక్వా అంటే ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే ఒక ఆక్సిజన్ లాంటిది. ఎందుకంటే ఈవేళ భారతదేశానికి అత్యంత విదేశీ మారక ద్రవ్యం, ఫారిన్ కరెన్సీ దేనిలో అయినా వస్తూ ఉంది అని అంటే అది ఆక్వా ద్వారా ఈ యొక్క దేశానికి వస్తున్నటువంటి పరిస్థితి. ఆ రకమైనటువంటి ఆక్వా మరి తెలుగుదేశం పాలనలో నెంబర్ 1 పొజిషన్లో ఆక్వా ఉన్నటువంటి స్థితిలో మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం చూస్తే పూర్తిగా కుదేలైపోయినటువంటి పరిస్థితి. ఎందుకు ఆక్వా ఇంత కుదేలైపోయినటువంటి పరిస్థితి అని అంటే అందులో పర్టికులర్గా ఏదైతే ఆక్వా రైతులకు ఇచ్చేటువంటి కరెంటు సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని ఏకపక్షంగా నాన్ జోన్ అని, జోన్ అని చెప్పి 10 ఎకరాల పైబడిని అర్థం లేనిటువంటి నిబంధనలు పెట్టి ఈవేళ 5గురికి ఇచ్చి 95 మందికి
మరి ఆ యొక్క కరెంట్ సబ్సిడీ ఎత్తేయడంతో ఈవేళ రైతుల మీద పెనుభారం పడినటువంటి పరిస్థితి. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తణుకులో నిర్వహిస్తున్న ఆందోళన శనివారం నాటికి 40వ రోజుకు చేరింది. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం నుంచి వీరు ప్రదర్శనగా విచ్చేసి నరేంద్ర సెంటర్లో రాస్తారోకో చేశారు. దాంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. అయినా కూడా అంగన్వాడీలు తమ గొంతును పెంచి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటూ నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి డి కళ్యాణి మాట్లాడుతూ ఎస్మా చట్టాన్ని ఉపయోగించి తమ అరెస్టు చేసినా లాఠీలతో కొట్టినా ఆగేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ అంగన్వాడీ ఉద్యమం పతాక స్థాయిలో చేరినప్పటికీ పరిష్కరించాల్సిన ప్రభుత్వం లాఠీలతో బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని కళ్యాణి హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి నాయకురాళ్లు దొంగరాపు సత్యవతి, ఎం జ్యోతి, ఎం మణిమాల, ఎం జ్యోతిల ఆధ్వర్యం వహించగా సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, టీఎన్టీయూసీ అధ్యక్షులు గండి రామకృష్ణ, తెలుగుదేశం నాయకులు తాతపూడి మారుతీరావు, సిపిఐ మండల కార్యదర్శి టి అప్పలస్వామి, కాంగ్రెస్ పట్టణ కార్యదర్శి దిర్సిపో రామకృష్ణులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. డిఎస్సి ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ ప్రతినిధి పి బెనర్జీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా క్వాలిఫైడ్ ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆలస్యంగానైనా తమకు ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేసుకుంటున్నట్లు చెప్పారు. అయితే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతూ 12 నెలల జీతం, పెన్షన్ సదుపాయం, రెగ్యులైజేషన్ అవకాశాలు కల్పించినప్పుడే చేసిన సహాయానికి న్యాయం చేకూరగలదన్నారు. ఈ విషయం గుర్తించి ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించాలని బెనర్జీ కోరారు. ఇలా ఈసారి అలా అన్నాం ఒకసారి మామూలు అనుకుంటాం ఇలా ఉన్నాం సరే సార్ ఇదిగో ఇలా అంటాం ఒకసారి మామూలు శబ్దం చేయండి. 98 డిఎస్సిలో పరీక్ష రాసి అర్హత సాధించి ఇంటర్వ్యూకి వెళ్ళి 25 సంవత్సరాలు ఉద్యోగాలు రాకుండా ఎదురు చూస్తున్నప్పుడు మేమందరం కూడా ఎంతో నిరాశతో ఉన్నాం. అందరం కూడా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా జీవితాల్లో వెలుగులు నింపారు. సో మేమందరం కూడా ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంకా చివరి దశలో ఇంకెవరికి ఉద్యోగాలు రావు అనుకున్నటువంటి సమయంలో కూడా మా అందరి జీవితాల్లో ఉద్యోగాలు ఇచ్చి 4072 మంది కుటుంబాల్లో ఆనందాలు నింపారు. జీవితంలో మేము ఉద్యోగాలు సాధించము అనుకునే సమయంలో కూడా మా అందరికీ ఉద్యోగాలు ఇచ్చి ప్రసాదించిన ఉద్యోగ ప్రదాత జగన్ గారికి మా కుటుంబాలన్నీ కూడా ఎంతో రుణపడి ఉంటాయి. ఉద్యోగాలు సాధించాం కానీ చాలామంది వయోపరిమితి దాటిపోవటం వలన 62 సంవత్సరాల వయసు దాటిపోవటం ఇవి అవడం వల్ల ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు చాలామంది. అలాగే మా మిత్రులు కొంతమంది ఉద్యోగాలు, కొంతమంది 98 అభ్యర్థులు కూడా ఉద్యోగాలు సాధించలేని వారుగా ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మేము కోరుకునేది ఏంటంటే అందరికీ కూడా వయోపరిమితి దాటిపోయిన అభ్యర్థులందరికీ 62 సంవత్సరాల వయసు పెంచి అందరికీ రెగ్యులరైజేషన్ చేసి పెన్షన్ సదుపాయాన్ని కల్పించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని మా తరపున అందరినీ కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు పిఆర్బి పతంజలి, ఎస్ విజయ్ కుమార్, ఎన్ శ్రీనివాసరావులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల ఈ నెల 21వ తేదీన విజయవాడలో పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జరిగే సభకు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఈ పార్టీ తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడలి రామారావు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువ నాయకురాలు కాంగ్రెస్ జెండా పట్టడంతో పార్టీలో నూతన ఉత్సాహం రెపరెపలాడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి దూరంగా ఉంటున్న నాయకులు కార్యకర్తలు తిరిగి జెండా కప్పుకుంటున్నట్లు కడలి రామారావు వివరించారు. ఈ మేరకు పట్టణానికి చెందిన పూలమాల వీరభద్రం పార్టీలో చేరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఆకుల సాయి, పప్పు కాశీ, గౌస్ ఖాన్, కోరిపల్లి సత్యనారాయణలు పాల్గొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం సందర్భంగా తణుకులో ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి భక్తులు భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు బీజేపీ నాయకులు పసుపులేటి వెంకటరామారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేల్పూర్ రోడ్లోని వీమాక్స్ థియేటర్ వద్ద నుంచి ఆరంభమయ్యే ఈ రామ ప్రదర్శన పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగునని చెప్పారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ ప్రదర్శనలో ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీరామునికి జై కొట్టాలని పసుపులేటి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం రూరల్ మండలం దండగర్ర గ్రామంలో శనివారం సాయంత్రం పాదయాత్ర చేపట్టారు. గ్రామంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలనపై ఆరా తీస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గంలో దాదాపు అన్ని సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ముప్పిడి సంపత్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.